దేవుణ్ణి నమ్మే ప్రతి ఒక్కళ్ళు కూడా కర్మ వెంటాడుతుంది అని నమ్ముతారు. అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా మాట్లాడి అధికారం కోల్పోయిన తర్వాత దాక్కోవడం అనేది రాజకీయ నాయకులకు సర్వసాధారణం అయిపోయింది. సో ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అజ్ఞాతంలోకి వెళ్ళారు. ఎస్, కరెక్టే. ఇది రాజకీయ విశ్లేషకుల మధ్య లేదంటే ఏపీ ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్న ఒక వార్త. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసు మరియు ఇతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళడానికి ప్రధానంగా కొన్ని కారణాలు ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అసలు ఏంటి ఆ కారణాలు అని ఒకసారి మనం కనుక చెక్ చేస్తే, వల్లభనేని వంశీపై ప్రస్తుతం పలు క్రిమినల్ కేసులు మరియు సివిల్ కేసులు కూడా నమోదయ్యాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాత కేసుల విచారణ వేగవంతం చేయడం, కొత్తగా కొన్ని ఫిర్యాదులు అందడంతో ఆయన పైన కేసుల సంఖ్య మరింత పెరిగింది. వల్లభనేని వంశీ పైన ఫోకస్ చేశారు. రైట్, ఎందుకంటే ఆయన గతంలో ఏ విధంగా మాట్లాడారు అనేది మనందరికీ తెలిసిన విషయమే. అంటే వల్లభనేని వంశీకి నేనేమి శత్రువును కాదు, ఆయనే నాకు శత్రువు కాదు. కాకపోతే ఉన్న విషయం చెప్తున్నాను, తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా చూశారు ఆయనపై ఉన్న ప్రధానమైన కేసులు ఏంటి అనేది మనం ఒకసారి చూసినట్లయితే, గన్నవరం టీడీపీ కార్యాలయం పైన దాడి కేసు, ఇది ప్రధానమైన కేసు. 2023లో వైసీపీ ప్రభుత్వ హయాంలో గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడికి సంబంధించి వంశీపై కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన A71 అంటే 71వ నిందితుడిగా ఉన్నాడనమాట. ఈ దాడిలో ఆఫీసులోని సామగ్రిని ధ్వంసం చేయడం కానీ, వాహనాలను తగలబెట్టడం కానీ వంటి అనేకమైన ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఘటనపై అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ కూడా ప్రధాన నిందితులపైన పెద్దగా చర్యలు తీసుకోలేదనే విమర్శలు చాలా పెద్ద ఎత్తున వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా దీని గురించి చర్చ జరిగింది. ఎందుకంటే టీడీపీ కేంద్ర కార్యాలయం పైన దాడి ఒకటి, అలాగే గన్నవరం టీడీపీ ఆఫీస్ పైన దాడి ఒకటి, ఈ రెండు కేసులు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకు దారి చేశాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కేసు విచారణ అనేది కొంత వేగవంతమైంది. ఈ క్రమంలోనే 2025 ఫిబ్రవరి ఆ మంత్లో వల్లభనేని వంశీని హైదరాబాద్లో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నిందితుడిగా వంశీ ఎక్కడెక్కడ ఉన్నాడు ఏంటి అనేది మనం గమనించినట్టయితే, అంటే దాడి కేసులో వంశీని 71 నిందితుడిగా చేర్చారు కాబట్టి ఆయన అరెస్ట్ చేశారు. అయితే కేవలం ఆఫీస్ పైన దాడి మాత్రమే కాకుండా ఈ కేసులో సాక్షిగా ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి కేసు ఉపసంహరించుకోవాలని, అంటే విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి బెదిరించారనే ఆరోపణలు కూడా వంశీపైన ఉన్నాయి. దీనిపైనే పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదయ్యాయి. ఇక రెండో కేసు చూద్దాం, నకిలీ ఇళ్ల పట్టాల కేసు. గన్నవరం నియోజకవర్గం పరిధిలో కొంతమేర ప్రభుత్వానికి సంబంధించిన భూములకు సంబంధించి నకిలీ ఇళ్ల పట్టాలు సృష్టించి పంపిణీ చేశారనే ఆరోపణలు కూడా వంశీపైన ఉన్నాయి. దీనిపైన కేసు నమోదైంది కూడా. ఈ కేసులో ఆయన సుమారు 137 రోజులు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. రైట్, ఇక మూడవది అక్రమ మైనింగ్ మరియు భూ కబ్జా కేసులు. గన్నవరం పరిధిలోని చెరువుల్లో నిబంధనలకు విరుద్ధంగా, అంటే ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్రమ మట్టి తవ్వకాలు జరిపి ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చారని చెప్పేసి గనుల శాఖ వంశీపైన కేసు నమోదు చేశారు. ఇక నాలుగోది చూసినట్లయితే పలువురు రైతుల భూములను బలవంతంగా ఆక్రమించారనే ఆరోపణలపై భూ కబ్జా కేసులు కూడా ఉన్నాయి. ఇవి ఆరోపణలు మాత్రమే, ఎక్కడ కూడా ప్రూవ్ అవ్వలేదు. రైట్, అది వేరే విషయం. అయితే ఐదో కేసు తాజాగా డిసెంబర్ 2025, ఇటీవల డిసెంబర్ 2025లో విజయవాడలోని మాచవరంలో పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అదేంటంటే కొత్త కేసు. 2024 జూలైలో సునీల్ అనే వ్యక్తి పైన వంశీ, ఆయనకు సంబంధించిన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దాడికి పాల్పడ్డారని వచ్చిన ఫిర్యాదు మేరకే ఈ కేసు కూడా నమోదు చేశారు. వల్లభనేని వంశీ ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కలిసి తనపైన భౌతిక దాడి చేశారు అని, అతను బెదిరించారని చెప్పేసి సునీల్ ఆరోపించారు. కేసు కూడా పెట్టారు. ఈ కేసులో వల్లభనేని వంశీని ప్రధాన నిందితుడిగా, అంటే A1 ఒకటవ నిందితుడిగా చేర్చారనమాట. రైట్, ఈ కేసులో వంశీతో పాటు ఇక్కడ కొంతమంది ఉన్నారు, మరి కొంతమంది ఆయన అనుచరుల పేర్లు కూడా ఉన్నాయి. యతీంద్ర రామకృష్ణ, కొమ్మకోట్లు, అలాగే ఓలుపల్లి రంగా, కాట్రశేషు, ఎం బాబు, మల్పూరి ప్రభుకాంత్, అనగాని రవి, వీళ్ళందరితో సహా పలువురు పైన కేసులు నమోదని వీళ్ళందరూ నిందితులుగా ఉన్నారు. అయితే వారం రోజుల క్రితమే వంశీ నివాసానికి వెళ్ళిన పోలీసులు ఎవరైతున్నారు వాళ్ళు సమన్లు ఇచ్చేందుకు ప్రయత్నించగా ఆయన అక్కడ లేరు అని చెప్పేసి, ఆయన అందుబాటులో లేరు, అవుట్ ఆఫ్లో ఉన్నారు అని చెప్పేసి కుటుంబ సభ్యులు లేదంటే వాళ్ళ సన్నిహితులు ఎవరో చెప్పారు. అయితే ఈ క్రమంలోనే ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించారట.
అయితే న్యాయస్థానం నుంచి ఎలాంటి ఉపశమనం లభించలేదని చెప్పేసి దీంతో ఆయన తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్ళారు అనేది ఒక ప్రధానమైన ప్రచారమో చర్చో ఏదో జరుగుతుంది. అయితే తాజాగా సోమవారం విజయవాడ ఎస్సీ కోర్టులో జరగాల్సిన ఏదైతే సత్యవర్ధన్ కేసు ఉందో, అంటే కంప్యూటర్ ఆపరేటర్ టీడీపీ గన్నవరం ఆఫీస్కి సంబంధించిన కంప్యూటర్ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో ఆయన కేసుకు సంబంధించి విచారణకు కూడా వంశీ కానీ ఆయన అనుచరుడు కానీ ఎవరు కూడా ఓలుపల్లి రంగా కానీ వీళ్ళంతా గైర్హాజరయ్యారు. సో దీనివల్లనే సర్చింగ్ కూడా ఎక్కువ జరుగుతుంది. అయితే ఈ కేసుల్లో ఇప్పటికే ఆయన అనుచరులు చాలామంది అరెస్ట్ అయ్యారు. పోలీసులు ఆయన కోసం లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఎందుకంటే ఆయన విదేశాలకు ఏమైనా వెళ్ళిపోతారేమో, వెళ్లకుండా ఆంక్షలు కూడా విధించడం కూడా, అంటే ఇలాంటి చర్యలన్నీ కూడా చట్టపరంగా ఇబ్బందుల నుండి తప్పించుకోవడానికి ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళి ఉండొచ్చు. వెళ్ళారా వెళ్ళలేదా అనేది కన్ఫర్మేషన్ లేదు, కానీ వెళ్ళి ఉండొచ్చు మేబీ అనేది ఇక్కడ ఒక పెద్ద ప్రచారం జరుగుతుంది, చర్చ జరుగుతుంది. అయితే ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు కోర్టుల ద్వారా ముందస్తు బెయిల్ పొందే వరకు కూడా పోలీసులకు చెక్కకూడదని చెప్పేసి ఆయన భావిస్తున్నారట. ఎందుకు, ఒకవేళ అరెస్ట్ అయితే ఇప్పటికే 137 రోజులు ఆయన జైల్లో ఉండొచ్చాడు రిమాండ్ ఖైదీగా. అయితే వెంటనే బెయిల్ రాకపోవచ్చు అరెస్ట్ చేస్తే, ఎందుకంటే ఒక పక్క కూటమి ప్రభుత్వం తనపైన కక్ష కట్టింది అనేది వైసీపీ నేతలందరూ ఆరోపిస్తున్నారు. నిజంగానే కక్ష కట్టిందా, వీళ్ళు తప్పులు చేశారా అనేది అవన్నీ కోర్టులు చూసుకుంటాయి, జ్యుడిషియరీ చూసుకుంటుంది. అయితే ముఖ్యంగా న్యాయపరమైన రక్షణ లభించే వరకు కూడా ఆయన వేచి చూడాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నాడంట. అయితే రాజకీయ పరిణామాలు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయన టీడీపీ నాయకులపైన, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ పైన కానీ ఆయన చేసిన వ్యక్తిగత విమర్శలు ఏవైతున్నాయో ఇప్పుడు ఆయనకి చాలా చాలా ఇబ్బందికరంగా మారాయి అనుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం మారిన తర్వాత రాజకీయ ప్రతీకార చర్యలు ఉండొచ్చనే ఆందోళన కూడా ఒక కారణం కావచ్చు. ఎందుకంటే ఇక్కడ పోలీసుల గాలింపు ఆయన హైదరాబాద్లో లేదా ఇతర రాష్ట్రాల్లో ఉండే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చినప్పటికీ కూడా పోలీసులు నిరంతరం గాలింపు చేపట్టడంతో ఆయన తన నివాసానికి దూరంగా ఉంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి కారణం డిసెంబర్లో విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్లో ఏదైతే కేసు నమోదైందో ఆ కేసులో అరెస్టు తప్పదని భావించి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు, ఆయన అందుబాటులో లేకుండా పోయారనేది సమాచారం. అయితే ముఖ్యంగా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ కూటమి ప్రభుత్వం టీడీపీ కక్ష సాధిస్తుందా ఇవన్నీ సెకండరీ, బట్ ప్రైమరీ ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడి, దురుసుగా ప్రవర్తించి, ఇష్టానుసారంగా బూతులు మాట్లాడి, లేదంటే కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేసి, అంటే రాజకీయ నాయకులకి ఇది అలవాటు అయిపోయింది. మళ్ళీ అధికారం కోల్పోయిన తర్వాత ఇలా పారిపోవడం అనేది సహజంగా మారిపోయింది. వల్లభనేని వంశీ అజ్ఞాతంలో ఉన్నాడా లేదా అనేది కన్ఫర్మేషన్ లేదు, కానీ ఇక్కడ ప్రచారం జరుగుతుంది, ఒక చర్చ జరుగుతుంది, రైట్. మొత్తానికి కూడా రాజకీయ నాయకులు కానీ లేదంటే అధికారం ఉన్నప్పుడు అధికారంలో ఉన్న అధికారులు కానీ నోరు చాలా అదుపులో పెట్టుకోవాలి అనేది ఈ సంఘటన మనకు తెలియజేస్తుంది, రైట్. దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి.